తొండి చేసేటోళ్ళే ఓట్లు పెట్టుకుంటారు. అబ్బో రేవంత్ రెడ్డి అనుకుంటా ఇది కామెంట్. రుణమాఫీపై ఏ ఊరికి పోతే ఆ దేవుడిపై రేవంత్ ఓట్లు పెట్టుకోవడం ఏమిటి? పని చేసేటోళ్ళు ఎవరైనా ఓట్లు పెడతారా? 1,32,000 మందికి మేము దళిత బంధు నిధులు జమ చేస్తే ఈ సర్కారు లాక్కుంది. సింగరేణి సంస్థను ఊడగొడతారు జాగ్రత్త. నా బస్సు యాత్రతో ప్రత్యర్థి నేతల్లో వణుకు. అందుకే కుమ్మక్కై నిలువరించేందుకు కుట్ర. కేంద్రంలో వచ్చే సంకీర్ణ ప్రభుత్వమే. కేసీఆర్ గోదావరిలో బీఆర్ఎస్ నేత రోడ్ షో అంటూ ఒకరిని చూస్తాను. రేవంత్ ను సిద్దిపేటకు నేనే ఆహ్వానిస్తా. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సన్మానిస్తా. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్. చెరో 8 ఎంపీ సీట్లు పంచుకున్నారు. ఒప్పుకున్నారు. హరీష్ రావు ఒప్పుకున్నారు చెరో 8 సీట్లు పంచుకోవాలని చెప్పేసి చాలా స్పష్టంగా. మనం డే 1 నుంచి లాస్ట్ 1.5 మంత్ నుంచి మనం రోజు చెప్తున్నాం 8 వీళ్ళకి 8 వాళ్ళకి +or- 2 to 4 అని చెప్పేసి. ఆఖరికి ఈయన పేరేందని ట్రబుల్ షూటర్ కదా. ట్రబుల్ షూటర్ ఏమంటుండే వాళ్ళకి 8 వీళ్ళకి 8 అని చెప్తున్నాడు ఆయన. అంటే దాని అర్థమైంది అంటే వీళ్ళకి ఒక్కటి కూడా రాదనే కదా. నిన్ననేమో ఈయన 12 వస్తే మాకు 14 వస్తాయి, కేటీఆర్ అయితే మాకు 14 నుంచి 15 ఇచ్చేయరు అంటాడు. ఈయనేమో 12 నుంచి 14 వస్తాయి, 14 వస్తాయి అంటాడు. ఈయనేమో గుండు సున్నా అంటే ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాడు. మాకు ఒక్క సీటు కూడా రావట్లేదు అనేది చాలా స్పష్టంగా బీఆర్ఎస్ ఒప్పుకున్నాడు. ఇంతకు మించి మనం ఏం చెప్పలేము. ఎందుకంటే అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు కొంచెం ఎదుగుతుందేమో అనుకున్నాం. కేసీఆర్ ప్రచారంతో కొంత ఓటు బ్యాంక్ పెరుగుతుంది అనుకున్నాం. వాస్తవం 1 or 2 సీట్స్ గెలుస్తామేమో అనుకుందాం. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తా ఉన్నారు వీళ్ళైతే. వాళ్ళే ఇచ్చుకుంటున్నారు. అంటే హరీష్ రావు లాంటి నెంబర్ 2 స్థానంలో ఉన్నటువంటి హరీష్ రావు లాంటి వాళ్ళే బీఆర్ఎస్ కు గుండు సున్నా వస్తాయని చెప్పేసి పరోక్షంగా ఒప్పుకున్నట్టే కనబడతా ఉంది. దట్టు ఇవాళ పాపం కేసీఆర్ ని చూస్తుంటే జాలేస్తుంది. ఇవాళ రోడ్ల మీద పోతుంటే వాళ్ళు పైసలు ఇచ్చి పిలిచినోడు తప్ప ఎవరు పట్టించుకునే పరిస్థితి అయితే లేదు ఆయన.